ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోడంగల్ మాజీ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని మరియు బీఆర్ఎస్ పార్టీ పెద్దలను, కోడంగల్ మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్తున్నాను. అక్కడి బీఆర్ఎస్ పార్టీ పెద్దలను మరియు మాజీ ప్రజాప్రతినిధులను ఆత్మీయంగా పలకరించి వస్తున్నాం. అందులో భాగంగానే నేడు అంగడ్ రైచూరు గ్రామంలో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నరేందర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం మరియు ఇక్కడ ఉన్న బలోపేతం చేయడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేద్దామని ఈ సభముఖాన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అంటే మనకు గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. ఇంతవరకు కూడా ఏ గ్యారెంటీ కూడా అమలు కాలేదు. మనకు 6 గ్యారెంటీలో రైతు బంధు ఇస్తా అన్నాడు 15,000, ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. అది ఎక్కడికో ఇయ్యనే లేదు. 2 దఫాలు అయితే ఎగ్గొట్టిండు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈసారి ఒకసారి వేసిండ్రు. 2 లక్షలు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ